గ్రేటర్లో కారు ఖాళీ, ఒక్కొక్కరుగా హస్తం గూటికి. ఇప్పటికే చేరిన మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, అదే బాటలో మాజీ మేయర్, త్వరలోనే డిప్యూటీ మేయర్ సైతం 24 మంది కార్పొరేటర్లు కూడా సిద్ధంగా ఉన్నారట. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానంతో తమకేమీ విభేదాలు లేవని డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం అన్నారట ఆమె. సో మొత్తం కార్పొరేటర్లంతా ఇప్పుడు అధికారం కాంగ్రెస్ది కాబట్టి కాంగ్రెస్లోకి జంప్ కాబోతున్నారట. మాజీ మేయర్ జంప్, ఈ వారంలో కాంగ్రెస్లో చేరిక, మల్కాజ్గిరి ఎంపీగా పోటీ. గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధమైందట. మాజీ మేయర్ అంటే ఎవరు? బొంతు రామ్మోహన్. సో బొంతు రామ్మోహనే ఇక వీళ్ళ మాజీ మేయర్ అని రాశారు, కానీ ఆయన ఇంకెవరు? అందరూ దట్టు మల్కాజ్గిరి అంటే ఆయన మల్కాజ్గిరి స్థానమే ఆయన ఆశించారు. యాక్చువల్గా మొన్న ఉప్పల్ అసెంబ్లీ టికెట్ ఆశిస్తే ఈ రవిప్రకాష్ ఈ బ్యాచ్ అంతా కలిసి కేటీఆర్ దగ్గరికి పోయి ఈ లక్ష్మారెడ్డిని తెర మీదకి తీసుకొచ్చారు. ఇదంతా ఒక బ్యాచ్, ఇదంతా ఎయిర్పోర్టు, విదేశాలు, కథ, ఈ బ్యాచ్ సంగతి వేరే ఉన్నది. సో అట్లా బొంతు రామ్మోహన్కి టికెట్ రాలేదు. సో ఇప్పుడు ఆయన మళ్ళీ పార్టీ మారి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ను ఆశిస్తున్నారట. ఈ వారంలోనే అధికారికంగా పార్టీ కండువా కప్పుకోబోతున్నట్టు సమాచారం. బీఆర్ఎస్లో ఒక వెలుగు వెలిగిన ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నా కల నెరవేరలేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 2 సార్లు హామీ ఇచ్చి మొండి చేయి చూపారు. దీంతో ఇంకా ఆ పార్టీలో ఉంటే తన రాజకీయ భవిష్యత్తు మసకబారుతుందని భావించి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారని తెలిసింది. సికింద్రాబాద్ లేదా మల్కాజ్గిరి నుంచి ఎంపీగా అవకాశం దక్కనున్నట్టుగా సమాచారం. ఈ రెండూ కుదరకపోతే గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ పోస్టు ఖాయమని విశ్వసనీయంగా తెలిసిందట. ఇప్పటికే మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ కాంగ్రెస్లో చేరగా, మాజీ మేయర్ సైతం కాంగ్రెస్లో చేరితే బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగలనున్నది. ఆయన కేటీఆర్ చెప్తున్నదా ఉంటుండ్రి పోతే పోరి అంటున్నా కార్పొరేటర్లు. మరి వాళ్ళు ఎందుకుంటారు? వాళ్ళ పార్టీ మారుతున్నారట.